నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. కాబట్టి దేవుని నామము అపవిత్రపరచబడకూడదు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మనం చేసేటువంటి పొరపాటు వలన, మన అవిధేయత వలన దేవుని నామము అపవిత్రపరచబడేటువంటి ప్రమాదము ఉంది. ఇందు నిమిత్తమే కదా అన్ని జనుల్లో దేవుని నామము మిమ్మును బట్టి దూషించబడుచున్నది అని పౌలు రోమా పత్రిక 2వ అధ్యాయంలో చెప్పడం మనము చూస్తాము. కాబట్టి ఆయన నామము అపవిత్రపరచకూడదు. అపవిత్రమైనటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి. విషయాలకే కాదు, మాటలకు కూడా. అందుకే తిమోతికి రాస్తూ పౌలు అన్నాడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటల వలన మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అని రాశాడు. కాబట్టి మన జీవితంలో ఆయనకు యాక్సెప్టబుల్గా ఉండాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించాలి. అదే సమయంలో ఇంకొక యాంగిల్ కూడా, ఆయన ఆజ్ఞలను నేను అనుసరిస్తూ ఉన్నానా అన్నది ఒక కోణం, అనుసరించకుండా ఎక్కడైనా అపవిత్రపరుస్తున్నానా అన్నది రెండవ యాంగిల్. రెండు యాంగిల్స్ అవసరమే. పరిసయ్యులు ఏం చేశారంటే, వాళ్ళు ఏమేం చేస్తున్నారో దేవుని కొరకు అవి మాత్రమే చూస్తూ ఉన్నారు. ఏమి చేయటం లేదో అది వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. పరిసయ్యుడు అంటున్నాడు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నాను, నాకు కలిగిన వాటన్నిటిలో కూడా నేను 10వ భాగం ఇస్తున్నాను అని అంటున్నాడు. అంటే ఇదొక డిసెప్షన్. సైతాన్ ఏం చేస్తుందంటే, విశ్వాసుల్ని మోసగించేది ఏంటంటే, చాలామంది డెనామినేషనల్ సంఘాల్లో జరిగేది ఏంటంటే, సైతాను వాళ్ళని సులభంగా మోసం చేస్తుంది. ఏంటంటే, ఇదిగో మీరు మీ సంఘ సిద్ధాంతం ప్రకారం నడుచుకుంటున్నారు, ప్రతివారం బల్ల తీసుకుంటున్నారు, మారు మనసు పొందారు, మీరు పరలోకానికి పోతారు అన్నటువంటి బోధ వాళ్ళు విని 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 అసలు మనం ఏదైనా దేవుని చిత్త ప్రకారం చేయకుండా ఉన్నామా అన్న పరిశీలనలోనికి వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళరు. అంతేకాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అవి చేయని వారిని గురించి వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, మేము చేస్తున్నది వాళ్ళు చేయడం లేదు. కాబట్టి మన జీవితంలో పరిశీలనాత్మకమైనటువంటి జీవితం. ఏమి చేస్తున్నామో చూడాలి, ఏమి చేయలేకపోతున్నామో చూడాలి.